హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది గైస్. మేమైతే శ్రీశైలం పోతున్నాం అన్నమాట ఇవాళ. సో మీకైతే ఈ వ్లాగ్లో అయితే మా జర్నీ ఎలా ఉంటుంది ఈయనైతే మీకైతే అవన్నీ చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్, డూ వాచ్. గైస్, మన జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది శ్రీశైలానికి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. మేము ఇంట్లో అయితే 4కి అయితే బయలుదేరాం. సో మనం ప్రజెంట్ అయితే NH65 మీదుగా ఉన్నాం గైస్. సో ఇక్కడ నుంచి అయితే మనం నగరికల్ మించి నల్లగొండ అలా అయితే వెళ్తాం. సో వీడియో అయితే అంతే చూడండి, మీకైతే ఇంట్రెస్టింగ్గా మేము ఎలా వెళ్తున్నాం అయితే అన్నీ చూపిస్తాను, స్కిప్ చేయకండి. ప్రజెంట్ అయితే మనమైతే నగరికల్ టోల్గేట్ దగ్గర ఉన్నాం గైస్. సో ఈ టోల్గేట్ అయితే విజయవాడ హైవే మధ్యలో అయితే ఉంటుంది. సో ఇదైతే మన ఫస్ట్ టోల్గేట్ అన్నమాట మన జర్నీలో. సో ఇంకైతే మీకైతే చూపిస్తాను, అంతే చూడండి. గైస్, మనమైతే నల్లగొండ కూడా వచ్చేసాం. సో మనకి నల్లగొండ వచ్చేసరికి అయితే టైం అయితే 5 అయితే అయింది. సో మీరైతే చూస్తున్నారు, ఇదంతా నల్లగొండ లోకల్ అన్నమాట. సో నల్లగొండ లోకల్ నుంచి దేవరకొండకి అయితే మనం వెళ్తాం. సో అది కూడా మీకు చూపిస్తాను ఎలా వెళ్తాం అనేది అయితే. సో దేవరకొండ రూట్ నుంచి మనమైతే గుర్రంపోడు, దేవరకొండ, డిండి ఆ రూట్ అయితే వెళ్తాం. మనం దేవరకొండ పోవడానికి అయితే 1.5 hours పట్టుద్దంట. సో 67 kilometers అయితే ఉంది నల్లగొండ కాడ నుంచి. సో మీకైతే చూపిస్తాను గైస్. సో మనమైతే దేవరకొండ కూడా వచ్చేసాం. దేవరకొండకు వచ్చేసరికి అయితే ఎర్లీ మార్నింగ్ 6 అయింది గైస్. మీరైతే చూస్తున్నారు, ఇది మొత్తం దేవరకొండ అనమాట. ఇదంతా దేవరకొండ బస్ స్టాండ్. ఇదంతా మనం దేవరకొండ లోకల్ నుంచే వెళ్ళాలి గైస్. మనకైతే దేవరకొండ కూడా క్రాస్ చేసి మనం అయితే విలేజ్లో కూడా వచ్చాం. సో దేవరకొండ దాటినాక ఫస్ట్ విలేజ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ విలేజ్లో వెళ్తుంటే ఆ వెబ్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి గైస్. ఆ విలేజ్ వెబ్స్ ఎలా ఉంటాయో మీకైతే తెలుసు. ఎర్లీ మార్నింగ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది జర్నీ మాత్రం. అంతే అప్పుడే సూర్యుడు కూడా వస్తుంది గైస్. ఆ పొలాల మధ్యలో వెళ్తుంటే ఆ సూర్యకిరణాలు మీద పడుతుంటే జర్నీ మాత్రం చాలా బాగుంది. సో అలా ఎర్లీ మార్నింగ్ ఎంతమందికి ట్రావెల్ చేయడమో కామెంట్ చేయండి. మీరైతే చూస్తున్నారు సూర్యుడు ఎలా ఉందో గైస్. మేమైతే దేవరకొండ కూడా దాటి డిండి దగ్గరికి అయితే వచ్చాం. సో మనకైతే శ్రీశైలం వెళ్తుంటే డిండి కూడా ఒక వన్ ఆఫ్ ది విజిటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే డిండి ప్రాజెక్టు. సో ప్రతి ఒక్కరైతే శ్రీశైలం పోతుంటే డిండి దగ్గర అయితే ఆగి ఫోటోలు దిగి అయితే వెళ్తారు ఆ ప్రాజెక్ట్ను చూసి. సో మీకు కూడా చూపిస్తాను డిండి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే. సో వాటర్ ఇంకా చాలా వస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది గైస్. కానీ వాటర్ అయితే కొంచెం తక్కువ లెవెల్లో వస్తున్నాయి. సో అందుకనే అంత మంచిగా అయితే ఏమనిపించట్లేదు మనకి. సో అదే నీళ్ళు ఫుల్గా వస్తే ఆ వాటర్ అనేది కిందికి వస్తుంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఓవరాల్గా డిండి ప్రాజెక్ట్ అయితే ఇదే గైస్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో గాయస్, మనమైతే డిండి అయితే దాటి వచ్చాం. సో ఇక్కడి నుంచి అయితే మనకైతే శ్రీశైలం అయితే స్టార్ట్ అవుతుంది. సో అఫీషియల్గా అయితే స్టార్ట్ కాదు. సో నార్మల్గా ఆ వెబ్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ ఫారెస్ట్ అవన్నీ అయితే మీరు చూస్తున్నారు. మన ముందు అయితే ఆ గుట్ట ఎలా ఉందో అదంతా ఫారెస్టే. సో నాకైతే మంచిగా నచ్చింది, మీకు కూడా నచ్చి ఉంటుంది. ఆ వ్యూ ఎలా ఉందో చూడండి. ఇంకా నాకైతే లైవ్లో అయితే చాలా మంచిగా అనిపించింది. సో అంతే వీడియో అయితే చూడండి. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. మనకైతే ఫస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఫారెస్ట్ వాళ్ళది. సో వీళ్ళైతే ఎలాంటి ప్లాస్టిక్ అయితే క్యారీ చేయడం లేదు. సో మేమైతే చెప్పాము మా దగ్గర ఒక బాటిల్ ఉందని. సో అయితే వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు. డిక్కీ ఆ కార్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఇదే ఆ చెక్ పోస్ట్ అనమాట. సో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంటే ఇది మొత్తం. ఇంకా ప్లాస్టిక్ అయితే వాళ్ళైతే క్యారీ చేయడం లేదు గాయస్. ఇక్కడైతే మీరైతే చూడండి, మన గద్దర్ గారి స్టాచ్యూ అయితే మస్తు ఉంది. నాకైతే మస్తు నచ్చింది గాయస్. ఇక్కడ ఈ స్టాచ్యూ చూడంగానే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకైతే ఇక్కడి నుంచి అయితే ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతుంది గైస్. మొత్తం ఘాట్స్ రోడ్లు అవన్నీ అయితే మీకైతే చూపిస్తాను గైస్. మనమైతే ఇందాక ఒక చెక్ పోస్ట్ చూసాం, మళ్ళీ ఇంకో చెక్ పోస్ట్ అన్నమాట. సో మనకి ఇంకా 2-3 చెక్ పోస్టులు ఉంటాయి మొత్తం. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కార్ దగ్గర అయితే టోల్ వసూలు చేస్తున్నారు గైస్. కార్కి 100 rupees వరకు అయితే టోల్ వసూలు చేస్తున్నారు. సో ఇంకా 2 చెక్ పోస్టులు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారో మనకు తెలియదు. సో మీకైతే చూపిస్తాం గైస్. మనకైతే ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ ఏరియా అండ్ ఘాట్ రోడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాలంటే ఘాట్ రోడ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం టైం లాప్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి.
మనమైతే ఫైనల్గా డ్యామ్ దగ్గరికి కూడా వచ్చేసాం. సో ఇంకా మనం శ్రీశైలం వెళ్ళడానికి అయితే ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది ఈ నుంచి. మొత్తం చూస్తున్నారు వాటర్ అయితే ఎలా ఉన్నాయో, తక్కువ ఉన్నాయి వాటర్. సో ఇంకా గేట్ కూడా ఏం తీయలేదన్నమాట. సో నార్మల్గా ఉంది. గేటు తీస్తే కొంచెం చూడడానికి కూడా చాలా బాగుండేది. గాయ్స్ ఇక్కడైతే మాకైతే ఒక 1 అవర్ వరకు ట్రాఫిక్ అయింది. ఎందుకంటే మనం యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న లేడీ అగోరా గురించి విన్నారుగా, సనాతన ధర్మం అని. సో ఆమె అయితే ఇక్కడికి వచ్చింది. సో ఆమె వల్ల అయితే మనకైతే 1 అవర్ వరకు అయితే ట్రాఫిక్ అయింది. సో ఆమె ఫైనల్గా ఇక్కడ చూసామన్నమాట. గైస్ మనం అఫీషియల్గా ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయ్యాం. సో బ్రిడ్జ్ అవతల తెలంగాణ, బ్రిడ్జ్ యువతల ఆంధ్ర. సో మనైతే ఇప్పుడు ఆంధ్రాలోనే ట్రావెలింగ్ చేస్తున్నట్టు. సో ఇప్పటి నుంచి అయితే మనకి వచ్చే వీడియోస్ అన్నీ ఆంధ్ర వీడియోస్ అన్నమాట. సో ఆంధ్ర ఎలా ఉంటాయి ఏందని అయితే మీకైతే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ మాత్రం ఎలా ఉందో చెప్పండి. ముందు ఇప్పుడు మొత్తం ఆ కొండలన్నీ మనం ఎక్కి దిగాలి. సో ఆ తర్వాత మనం శ్రీశైలానికి వెళ్తాం. అటుపక్క ఉన్న కొండలనే ఎక్కి దిగాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఎక్కి దిగాలి. సో పెద్ద టాస్క్ అన్నమాట. ఇంకా 57 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇక్కడ నుంచి అయితే 1 అవర్ జర్నీ, 1 అవర్ పడుతుంది, 1 అవర్ to 40 minutes. గాయస్ మీరైతే ఈ ఏరియా చూస్తున్నారు. మనం బ్రిడ్జి దాటంగానే మనకైతే ఈ ఏరియా వస్తుంది. సో ఈ ఏరియా మొత్తం చేపలే ఉంటాయి గాయస్. మొత్తం చేపల మార్కెట్. వీళ్ళైతే మనకి కడ్డీలు, ఒట్టి చేపలు అవన్నీ అయితే అమ్ముతారు. ఇంకా చాలా రకాల చేపలు కూడా ఉన్నాయి వీళ్ళ కాడ. సో మనకి ఇంకా పచ్చి కావాలంటే పచ్చి వండి కూడా ఇస్తారంట చేపలు. సో అట్లా ఉన్నాయి. వాసన మాత్రం గొప్పన వస్తుంది గాయస్. మీకేమైనా తక్కువ బడ్జెట్లో కావాలంటే ఈ వేలో పోయేటప్పుడు ఇదైతే బెస్ట్ ప్లేస్ అన్నమాట చేపలకి. ఫ్రెష్, అన్నీ ఫ్రెష్. ఎందుకంటే వాళ్ళు అందులోనే బట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఫైనల్లీ అయితే మనం శ్రీశైలానికి అయితే రీచ్ అయ్యాం ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాతకి. సో మనమైతే ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ అయితే సాక్షి గణపతి. సో మనం శ్రీశైలం శివుని దగ్గరికి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ మనమైతే సాక్షి గణపతిని దర్శనం చేసుకునే వెళ్ళాలి. సో పురాణాల ప్రకారం అయితే ఫస్ట్ సాక్షి గణపతిని మొక్కున్న తర్వాతకి మనమైతే శివుని దగ్గరికి వెళ్ళాలంట. సో మీరైతే చూస్తున్నారు ఇదైతే సాక్షి గణపతి. ఇక్కడైతే ఫోటో తీయరాదు. సో నేనైతే ఇక్కడి నుంచే దూరం నుంచే తీశాను. గాయస్ మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాం. ఇక్కడైతే వీళ్ళైతే కారుకి అయితే టోల్ వసూలు చేస్తున్నారు 100 రూపీస్ వరకు. సో మనకి అక్కడైతే బోర్డు కూడా పెట్టారు డీటెయిల్గా ఎంత కట్టాలి ఏంది అనేది అయితే. సో ఇక్కడ నుంచి అయితే మనకు మొత్తం టెంపుల్ ఏరియా అన్నమాట గాయస్. సో ఇక్కడ నుంచి అయితే మనం కార్లో వెళ్ళలేస్తాం. సో నడుచుకుంటే అయితే చాలా కష్టం అన్నమాట. అప్పటికైతే కారు టెంపుల్ వరకు అయితే వెళ్ళదు. మనకైతే ఎంట్రన్స్ అయితే స్టాచ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. గైస్ మనమైతే చూసుకున్నదే ఎంట్రన్స్లో ఒక శివుని స్టాచ్యూ కూడా ఉంది. చాలా బాగుంది చూడడానికి. అంతే ఈ దేవి స్టాచ్యూ ఇంకా చాలా బాగుంది. ఎంట్రన్స్లో మనకి చూడడానికి ఎంత అందంగా ఉందంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో అయితే మనం చూద్దాం. అంతే చూడండి చివరి వరకు వీడియో. గైస్ మేమైతే కార్ని అయితే పార్కింగ్ ఏరియాలో అయితే పార్క్ చేసాం. సో మనకైతే కార్ అయితే లోపలికి ఎలో చేయరు. ఇక్కడి నుంచి అయితే మనమైతే ఆటో పట్టుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఆటో వాళ్ళు అయితే ఈచ్ మెంబర్కి అయితే 2 రూపీస్ అయితే వసూలు చేస్తున్నారు. సో వీళ్ళైతే ఎలాంటి మోసం చేయట్లేదు గైస్. ఎక్కడ కావాలంటే అక్కడ దింపుతున్నారు. మనకు తెలియకుండా వాళ్ళైతే మనం చెప్పిన ప్లేస్ కాడైతే దింపిపోతున్నారు. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసి టెంపుల్లోకి వెళ్దామని అక్కడికైతే వెళ్తున్నాం. సో ఇదంతా శ్రీశైలం లోకల్ ఏరియా గైస్. చూడండి చాలా బాగుంది మొత్తం. గాయస్ మనమైతే ఆటో కూడా దిగేసాం. సో ఇప్పుడు మనం అయితే పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయస్. అక్కడికి వెళ్ళేసి మనమైతే స్నానాలు అయితే చేస్తాం. కార్తీక మాసం కాబట్టి అక్కడ స్నానం చేసి దీపం అయితే వదిలేస్తాం ఆ నీళ్ళల్లో. మంచిదంట అక్కడ. అంతే బోటింగ్ పాయింట్, వ్యూ పాయింట్ కూడా చాలా ఉంటాయి. డ్యామ్ వ్యూ పాయింట్ అవన్నీ అయితే మీకైతే చూపిస్తాను. అంతే వీడియో అయితే చూడండి. మెట్లు అయితే చాలా ఉన్నాయి. మీకైతే లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకైతే మొత్తం నేనైతే చూపిస్తాను. మీకు కూడా
గాయస్ మనమైతే మెట్లు దిగుతున్నప్పుడు అయితే చాలా షాపులు ఉంటాయి మెట్ల పక్కన అటువైపు ఇటువైపు. సో ఆ షాపులలో కూల్ డ్రింక్స్ కానీ సోడాలు కానీ మనకి తినుబండారాలు కానీ అవన్నీ అయితే ఉంటాయి, నో ప్రాబ్లం. బట్ ఒక్కటే ఏంటంటే గాయస్ రేట్లు మాత్రం విపరీతంగా ఉంటాయి. మన దగ్గర 10 రూపాయలు ఉన్న కాడైతే ఇక్కడ డబల్ ఉంటుంది, అంటే 20-30 రూపాయలు ఉంటుంది. సో మీరు ఆ విధంగా అయితే కంపేర్ చేసుకోవాలి ప్రతి ఒక్కదానికి. ప్లస్ ఇక్కడైతే వాటర్ బాటిల్ అయితే మనకి దొరకవు గాయస్, మన కిన్లీ బిస్లరీ అలాంటి వాటర్ బాటిల్ అయితే దొరకవు. ఓన్లీ సీసాలలో వాటర్ అమ్ముతారు, అవే తాగాలి. అండ్ 5 లీటర్ల క్యాన్ దొరికితే అవి తాగాలి అంతే. ఇకైతే వీళ్ళైతే ప్లాస్టిక్ బ్యాన్ చేసిరంట ఆంధ్రాలో. సో ఎలాంటి వాటర్ బాటిల్ అయితే వీళ్ళు అమ్మడం లేదు. గైస్ మా దర్శనం అయితే మంచిగా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే నా ఫేస్ అయితే చూస్తున్నారు ఎలా ఉందో. సో లోపలికి అయితే మొబైల్ ఎలా ఉండదు. సో నేనైతే వీడియో తీయలేకపోయాను. సో మీకైతే డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి గాయస్. ఏది దాని నెక్స్ట్ డే మార్నింగ్ డే 2. సో మేమైతే నైట్ అయితే ఇక్కడే రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తాను. సో 1100 పడ్డది గాయస్. 2 బెడ్స్ ఉన్నాయి, ఒక ఫ్యాను, ఒక అటాచ్డ్ బాత్రూమ్ అంతే. నైట్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ కూడా చాలా బాగుంది ఫుడ్ కూడా తినడానికి. సో ఆలు పప్పు అనేది వేశారు. సో ఇది గాయస్ మేము తీసుకున్న రూమ్ అయితే ఉంది. 2 ఫ్లోర్స్ ఉంది గాయస్. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే మేమైతే రూమ్కి అంచైతే స్టార్ట్ అయ్యాం. సో రూమ్ కూడా వెకేట్ చేసి మేమైతే బయలుదేరుతున్నాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాలధార, పంచదార, సాక్షి గణపతి అండ్ ఇంకా ఉన్నాయి విజిట్ చేసే ప్లేస్లో అయితే మీకు చూపిస్తాను. ఇదే పాలధార పంచదార గాయస్ ప్లేస్. ఇది కూడా చాలా బాగుంది. ఇవి కూడా స్టెప్స్ కిందికి దిగాలి మనమైతే. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఇదంతా మీరు చూస్తున్నారు, ఇదంతా నల్లమల్ల ఫారెస్టే అంతే, చూసేయండి. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది గాయస్. నాకు శ్రీశైలం నచ్చిన ప్లేస్లలో ఇది కూడా ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఈ వాటర్ మాత్రం చాలా తీయగా ఉన్నాయి, తాగొచ్చు. సో ఇప్పుడైతే మనం చూస్తున్న వాటర్ ఫాల్ చూసారో ఎలా ఉందో, పైనంగా వాటర్ పడుతున్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది గాయస్. వాటర్ తక్కువనే వస్తున్నాయి కానీ చాలా బాగుంది చూడడానికి. సో ఈ వాటర్ మాత్రం మస్తు కూల్ ఉన్నాయి గాయస్. సో మీరైతే చూస్తున్నారా, ఇక్కడైతే కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి గాయస్ ఇలాంటి ప్లేసుల్లో పోయినప్పుడు. ఎందుకంటే బండలు మొత్తం పాకులు బట్టి ఉంటాయి. సో మనం ఇంత మిస్టేక్ చేసినా కూడా కింద జారి పడతాం. సో నాకు అదే జరిగింది. సో అక్కడ ఆంటీ లేకపోతే నేనైతే పక్క కింద పడేవాడిని. ఆంటీ అయితే నన్ను పట్టుకోవడం వల్ల నేనైతే సేఫ్ అయ్యాను. కొంచెం మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి గాయస్. ఈ ప్లేస్ ఎంతమందికి నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే ఫుల్గా నచ్చింది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ శ్రీశైలం నాకైతే. మీరైతే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. మేమైతే పాలధార, పంచదార కాడికి వచ్చాం, లలితాదేవి పీఠం కాడికి వచ్చాం, ఇంకా సాక్షి గణపతి, ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయి. సో అవన్నీ అయితే దర్శించుకున్నాం. సో ఇక్కడి నుంచి అయితే మా జర్నీ రిటర్న్ స్టార్ట్ అవుతుంది గైస్. ఇంకేమన్నా ఉంటే నేనైతే అప్డేట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. ఆల్మోస్ట్ మన శ్రీశైలం జర్నీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మేమైతే దేవరకొండ వరకు అయితే వచ్చేసాం. రిటర్న్లో అయితే ఎలాంటి వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు అదేవే వచ్చేటప్పుడు అదేవే. మీకైతే బోరింగ్ ఉంటుంది అండ్ వీడియో కూడా ల్యాగ్ అవుతుందని నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇప్పుడైతే మేమైతే నల్లగొండలో ఉన్న చెరువుగట్టు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది కూడా శివుడి టెంపులే, చాలా బాగుంటుంది. ఆ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వీళ్ళైతే చూసేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి గాయస్. సో గాయస్ ఈ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇంటి వరకు కూడా వచ్చేసాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.